దేవుని బిడ్డలారా, ఈ దినము యెషయా 41:14 వచనాన్ని ధ్యానిద్దాం. నేను నీకు సహాయము చేయుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని సహాయము ఎంతో గొప్పది. దేవుని సహాయము మంచిది. దేవుడు సహాయం చేయకపోతే మనం సహాయము పొందలేము. నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు అని యేసు ప్రభు సెలవిచ్చినాడు. కాబట్టి దేవుని సహాయము మనకెంతో గొప్పది. దేవుని సహాయము మనకు ఆశీర్వాదం తెచ్చును. దేవుని సహాయము వలన మనము సమస్తము జయించగలం. దేవుని సహాయము మన ఎడల దేవుని బిడ్డలారా హెచ్చుగా ఉన్నదని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏ పరిస్థితిలోనైనా, ఎలాంటి స్థితిలోనైనా మనము దేవుని సహాయమును అడగాలి. దేవుని కృపను వెతకాలి. దేవుని సహాయము లేకుండా మనము అడుగు ముందుకు వేయడము మనకు అంత మంచిది కాదు. కాబట్టి దేవుని సహాయము కొరకు అర్జించినప్పుడు, దేవుని సన్నిధిలో మనము వేడుకున్నప్పుడు నిశ్చయముగా దేవుడు మనకు సహాయపడును. ఆయన్నే మన సహాయకుడు అని వాక్యం సెలవిస్తుంది. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.